కుంభమేళలో తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా బర్దీపూర్ పీఠాధిపతికి అరుదైన గౌరవం దక్కిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం లోకల్ 18 తోటి మనకు సిద్ధప్ప పీఠాధిపతి బర్దీపురం పీఠాధిపతి గారు ఉన్నారు. వారి మాటల్లో విందాం. సిద్ధప్ప మహారాజు గారు మనకు ఎలాంటి కుంభమేళలో ఎలాంటి అరుదైన గౌరవం దక్కింది? శ్రీ గురుభ్యో నమః. ఇది శంకరాచార్యులు స్థాపించినటువంటి పంచదశనామ ఆశ్రమాలు ఉన్నాయి. అందులో 10 ఆశ్రమాలైన గిరి, పురి, భారతి, సరస్వతి, తీర్థ, యతేంద్ర, సాగర, వన అనేటటువంటి దశనామ ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమాల్లో ఈ యొక్క అఖాడాలు కూడాను ఆయన స్థాపించారు. అందులో నాగసాధులు, అఘోరాలు ఇట్లా రకరకాలుగా ఆయన మన సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి అఖాడాలను స్థాపించారు. అయితే 13 అఖాడాల్లో ముఖ్యమైనటువంటిది జూన్ అఖాడా కూడా ఒకటి ఉంది. ఆ జూన్ అఖాడా నుంచి మనకు ఈ ఆశ్రమానికి పరమహంస పరివ్రాజకాచార్య 1008 మహామండలేశ్వర్ అనేటటువంటిది మనకు పదవి ఇవ్వడం జరిగింది. మహామండలేశ్వర్ అనేటటువంటిది ఒక పదవి. ఇది పరమహంస పరివ్రాజకాచార్య 1008 అనేటువంటిది బిరుదు. ఇవి మన పీఠానికి శ్రీ దత్తగిరి మన ఆశ్రమం పీఠానికి తీయడం జరిగింది. మనం చాలా రోజుల నుండి కూడా ప్రతి కుంభలో మనము కుంభమేళలో మనం ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తాం. అక్కడ పెండలు పెడతాం. వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ అన్నదాన కార్యక్రమాలు మన ట్రస్ట్ తరపు నుంచి, ఆశ్రమం తరపు నుంచి మనం అన్నదాన కార్యక్రమం చేస్తాం. అది వాళ్ళ దృష్టిలోకి వెళ్ళడం, అది ఇక్కడ నుంచి ఆ పీఠం పరంపర ఉందని వాళ్ళు తెలుసుకోవడం, వాళ్ళు పిలిచి మాకు యొక్క సత్కారం చేయడం జరిగింది. అది 144 సంవత్సరాలకు రావడము. ఇది విశిష్టమైనటువంటిది మహాకుంభమేళ. అంటే 12 సంవత్సరాలకు వచ్చేటటువంటి కుంభమేళ వేరు ఉంటుంది. ఇది విశేషితంగా 144 సంవత్సరాలుగా గ్రహస్థితిని బట్టి వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అది 144 సంవత్సరాలకు వచ్చేటటువంటి కుంభలో మన తెలంగాణ ప్రాంతానికి ఇది అరుదైన గౌరవం దక్కడం అనేటటువంటిది మనకు చాలా గౌరవకరమైనటువంటి విషయం. మీరు ఎన్ని రోజులు అక్కడ ఉండడం జరిగింది మహాకుంభమేళలో? ఎలాంటి మీకు అంటే మాకు మీరు ఎలాంటి సేవలు అందించడం? అంటే మీకు కుంభమేళ కన్నా పూర్వమే అక్కడ వెళ్ళాము. వ్యవస్థల గురించి వెళ్ళాము మేము. ఆ కుంభమేళ అంటే సాయి స్నానానికి కన్నా ముందే మేము వెళ్ళాము. సాయి స్నానం నుంచి ప్రారంభమైంది. 45 రోజుల పాటు అక్కడ ఉండడం జరిగింది. అక్కడ అంటే మేము సాయి స్నానం అంటే 13వ తారీఖు నుంచి, అంతకుముందు మేము 4వ తారీఖు అక్కడ వెళ్ళడం జరిగింది. అంతకుముందు వ్యవస్థ చేయడం జరిగింది. అక్కడ ఆశ్రమము దత్తగిరి మహారాజ్ ఆశ్రమం ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం పెండల్ అక్కడ ఏర్పాటు టెంట్ వచ్చిన ఇంచుమించు ఒక 100-150 మంది 200 మంది వచ్చినా కూడా అక్కడ ఉండడానికి వ్యవస్థ చేయడం జరిగింది. ఈ అరుదైన గౌరవం దక్కడానికి మీరు ఎలాంటి సంతోషం వ్యక్తం ఉన్నారు? భక్తులకు ఎలాంటి గౌరవం అంటే ఎలాంటి అభినందన? ఇది గౌరవం అనేటటువంటిది తెలంగాణ చేసినటువంటి పుణ్యమే నేను అనుకుంటున్నాను. దత్తగిరి మహారాజ్ యొక్క అనుగ్రహంతోనే ఇది వచ్చిందని అనుకుంటున్నాం. అంటే ఏదైనా బిరుదు రావాలంటే పూర్వజన్మ సుకృతమే కావాలి. ఈ ఆశ్రమానికి రావడం అంటే ఆ దత్తగిరి మహారాజ్ యొక్క ఆశీస్సులు అనుకుంటున్నాం. అది గుర్తించి ఇక్కడ ఉండే జైరాబాద్ ఏదైతే జంగమ సమాజం వాళ్ళు ఉన్నారో వాళ్ళు మా దగ్గరకు వచ్చి అడగడం జరిగింది. మా సమాజం నుంచి మేము సన్మానం చేయాలనుకుంటున్నాము. అంటే మన ఇక్కడ జంగమ సమాజ చైర్మన్ వీరేశం గారు ఉన్నారు, సుకుమార్ గారు ఉన్నారు, ఇంకా సమాజం సభ్యులందరూ కలిసి ఒక సన్మానం చేయడం జరిగింది. నేను అన్నాను ఇబ్బంది ఎందుకు ఊరికే అవసరం లేదు, ఎంత ఇబ్బంది అయినా పర్వాలేదు, సంఘం నుంచి మేము ముందుకొచ్చి చేస్తున్నాం కాబట్టి మీరు ఏమనొద్దు అంటే సరే స్వామి మీ ఇష్టం చెప్పడం జరిగింది. అర్చక బృందం వాళ్ళు కూడాను, పురోహిత బృందాలు వాళ్ళందరూ కలిసి కూడాను అది మాకు దక్కిన గౌరవం అనే ఉద్దేశంతో, ఆ సంతోషంతో, ఆనందంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అది మీరందరూ కూడా రావడం జరిగింది. భక్తులందరూ రావడం జరిగింది, శిష్యులందరూ రావడం జరిగింది. ఘనంగా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినారని చెప్పారు.